నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో మరొక కొత్త రూల్ అమల్లోకి వచ్చింది. కొత్త చట్టాన్ని అయితే తీసుకొని రావడం జరిగింది. అలాగే ట్రాఫిక్ చట్టానికి సంబంధించి గత ఏడాది ఏప్రిల్ 22 నుంచి కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. ఆ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ చట్టానికి సంబంధించి కొత్త నిబంధనలు, కొత్త రూల్స్ అయితే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటిస్తూ వస్తుంది. వివరాల్లోకి వెళితే కువైట్లో రోడ్లపైన వెళ్ళేటప్పుడు అంబులెన్సు, అగ్నిమాపక శాఖ లేదా పోలీసు వాహనాల వంటి అత్యవసర వాహనాలకు దారి ఇవ్వడం మానవతా దృక్పథం మాత్రమే కాదని చెప్పేసి, అది ఒక చట్టపరమైన బాధ్యతని చెప్పేసి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ స్పష్టం చేసింది. సైరన్లను మ్రోగిస్తూ వెళ్లే వాహనాలకు ఆటంకం కలిగించకుండా సహకరించాలని చెప్పి అధికారులు కోరారు. అత్యవసర వాహనాలు మనం చూసుకుంటే అంబులెన్సు, ఫైర్ ఇంజన్, పోలీస్, సివిల్ డిఫెన్స్ లేదా అధికారిక కన్వాయ్లు వాటి సైరన్లు మరియు లైట్లను ఆన్ చేసినప్పుడు ఎటువంటి అడ్డంకులు లేకుండా అవి వేగంగా మరియు సురక్షితంగా వెళ్లేందుకు అవకాశం కల్పించడాన్ని దారివ్వడం అంటారని చెప్పేసి అధికారులు తెలియజేశారు. సరైన పద్ధతిలోనే దారి ఇవ్వాలని చెప్పేసి అత్యవసర వాహనం వెనక వస్తూ ఉన్నట్లు గమనించగానే వెంటనే మీ యొక్క వాహనం యొక్క వేగాన్ని తగ్గించాలని చెప్పేసి క్రమంగా రోడ్డుకు కుడివైపునకు జరుగుతూ దారి వదలండి. అవసరమైతే ఆ వాహనాలు వెళ్లే వరకు రోడ్డు పక్కన మీ వాహనాన్ని పూర్తిగా నిలిపివేయండి. నిబంధనలు అతిక్రమిస్తే కఠినమైన చర్యలు తప్పవని చెప్పేసి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకపోయినా లేదా వాటి సైరన్లను ఆసరా చేసుకొని వాటి వెనుక అతివేగంగా వెళ్ళిన కఠినమైన శిక్షలు ఉంటాయని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి గరిష్టంగా 3 నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అలాగే కనిష్టంగా 150 కువైట్ దినార్ల నుంచి గరిష్టంగా 300 కువైట్ దినార్ల వరకు జరిమానా విధించవచ్చని చెప్పేసి, కొన్ని సందర్భాలలో జైలు శిక్ష మరియు జరిమానా రెండింటిని కూడా విధిస్తారు. ఒకరి ప్రాణాన్ని కాపాడే ప్రయత్నంలో ఉన్న అత్యవసర వాహనాలకు దారి ఇవ్వడానికి సహకరించాలని చెప్పేసి, అది మనందరి ప్రాథమిక కర్తవ్యం అని చెప్పేసి ప్రభుత్వం మరోసారి గుర్తు చేసింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు, ఇతర దేశాలకు సంబంధించిన ప్రవాసులు, కువైటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో అత్యవసర వాహనాలకు దారి ఇవ్వండి, లేకపోతే 3 నెలల జైలు శిక్ష, 300 దినార్ల వరకు జరిమానా విధిస్తామని చెప్పి అధికారులు హెచ్చరించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.